ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా. ఆర్ఎస్బి అంటే 20 సంవత్సరాల నమ్మకం. Contact 9393787373. Download RSP Education app. Right. Thomas Robert Malthus. ఇతను ప్రపంచంలోనే మొట్టమొదటి జనాభా సిద్ధాంతాన్ని గురించి పూర్తిగా ఆధారాలతో సహా ప్రాక్టికల్గా ప్రయోగాత్మకంగా జనాభా సిద్ధాంతాన్ని వివరించిన శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త. ఆర్థిక జనాభా శాస్త్రవేత్త అని ఇతన్ని పిలుస్తారు. ఎందుకు ఇతన్ని జనాభా సిద్ధాంతకర్త, ఆర్థిక శాస్త్రవేత్త అంటే, ఏదైనా ఒక దేశంలో ఆ దేశము ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందినప్పుడు జనాభా యొక్క ప్రభావము ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుంది అని పరిశోధన చేసే వ్యక్తుల్ని జనాభా ఆర్థిక శాస్త్రవేత్తలు అనే పేరుతో వాళ్ళని పిలుస్తూ ఉంటారు. అంటే ఆర్థిక వ్యవస్థ ఉన్నత దశలో ఉన్నప్పుడు ఆ దేశ జనాభా ఆ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టిని తీసుకొస్తుంది. ఆర్థిక వ్యవస్థకు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాలలో ఆ దేశాల జనాభా ఆర్థిక అభివృద్ధికి బాగా దోహదపడుతుంది. అంటే అభివృద్ధి కారకాలైనటువంటి జనాభా, ఒక దేశ ఆర్థిక అభివృద్ధికి కారమైనటువంటి జనాభా ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా దోహదపడింది, ఆ జనాభా మనకు ప్రధానంగా ఆ దేశ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడింది అనే అంశాన్ని వివరణాత్మకంగా వివరించే అంశాలన్నీ కూడా అందులో ఉంటాయి. ఏదైనా ఒక దేశము ఆర్థికంగా ఒక స్థాయి వరకు, ఒక స్థిరత్వం వరకు ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా బాగా ఉండడానికి అక్కడ జనాభా దోహదపడుతుంది. ఎప్పుడైతే ఒక దేశ ఆర్థిక అభివృద్ధి తగ్గుతుందో, ఆ దేశ జనాభా ఉన్నత స్థాయిలో, ఆ దేశ జనాభా అధికంగా పెరిగినప్పుడు ఆర్థిక అభివృద్ధి నాశనం అవుతూ ఉంటుంది. ఇతని ఉద్దేశం ఏంటంటే, ఏదైనా ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు జనాభా ఆటంకంగా మారింది అనుకుంటే ఖచ్చితంగా జనాభా నియంత్రణని ఆ దేశం పాటించాలి. ఇది ఇతని జనాభా సిద్ధాంతము. ఇతని జనాభా సిద్ధాంతంలో ఒక దేశ ఆర్థిక అభివృద్ధి కింది స్థాయిలో పడిపోతుందంటే అప్పుడు జన్మించే ప్రతి బిడ్డ కూడా ఆ దేశానికి ఆర్థిక నష్టాన్ని తీసుకువస్తాడు. ఎప్పుడు ఆర్థిక నష్టానికి కారణాడవుతాడు అంటే ఆ శిశువు ఆ దేశ ఆర్థిక అభివృద్ధి నష్టాల్లో ఉన్నప్పుడు, ఆ దేశ ఆర్థిక అభివృద్ధి నష్టాల్లో ఉన్నప్పుడు జన్మించే శిశువు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు
ఆటంకాలను సృష్టిస్తాడు. అది దీని యొక్క ప్రధాన సిద్ధాంతం. రైట్, ఇక చూడండి, ఇక్కడ ఇతను 1798 సంవత్సరంలో జనాభా ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ది పాపులేషన్ అనే ఒక గ్రంథాన్ని రాశాడు. ఇతను తన గ్రంథంలో కొత్తగా జన్మించే ప్రతి బిడ్డ ఆర్థిక వ్యవస్థకు నష్టాన్ని, ఆటంకాన్ని సూచిస్తాడు. ఎప్పుడో ఏదైనా ఒక దేశము ఆర్థికంగా వెనకబడి ఉన్నప్పుడు జన్మించే ప్రతి బిడ్డ కూడా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టాలని తీసుకువస్తుంది అనేది ఇతని సిద్ధాంతం. మరి అలాంటప్పుడు ఆర్థికంగా ప్రజలు జన్మించే రాబోయే తరము నష్టాన్ని తీసుకొస్తుంది అనుకుంటే, అంటే జనాభా పెరుగుదల ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఆటంకాన్ని సృష్టిస్తే పుట్టబోయే ప్రతి బిడ్డ ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఆ దేశ జనాభాని ఖచ్చితంగా పెరగకుండా జనాభా నియంత్రణ చేపట్టాలి. ఆ దేశానికి జనాభా నియంత్రణ ఖచ్చితంగా చేపట్టాలి. జనాభా నియంత్రణ చేపట్టాలి. ఇతని సిద్ధాంతంలో మనకు ప్రధానంగా కనబడుతూ ఉంది. ఇతని జనాభా సిద్ధాంత పిత అంటారు. జనాభా సిద్ధాంత పిత అనే పేరుతో పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ ది డెమోగ్రఫీ, ఫాదర్ ఆఫ్ ది డెమోగ్రఫీ. అదేవిధంగా ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ ది ఫాదర్ ఆఫ్ ది పాపులేషన్ సైన్స్, జనాభా శాస్త్రానికి పిత అనే పేరుతో కూడా ఇతన్ని పిలుస్తూ ఉంటారు. ఇతను మరొక అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రకృతిని ఒక భోజనశాల అనుకుంటే, ప్రకృతిని మొత్తాన్ని ఒక భోజనశాల అనుకుంటే, ఆ భోజనశాలకు ఆహ్వానించబడ్డ వారు మాత్రమే అక్కడ భోజనం చేయడానికి, వారి ఆకలి తీర్చుకోవడానికి ఆ భోజనశాల, ప్రకృతిశాల సహాయం చేస్తుంది. ఎవరైతే ఆహ్వానితులు లేరో ఆ ప్రకృతి భోజనశాలకు ఎవరైతే ఆహ్వానించబడలేదో వారు ఆకలితో మరణిస్తారు అనే సిద్ధాంతాన్ని కూడా ఇతను తీసుకొచ్చాడు. అంటే ఈ రెండు అంశాల ఆధారంగా జనాభా నియంత్రణ సరిగా చేయాలి అనే ఈ ఆర్థిక వేత్త మొట్టమొదటిసారిగా జనాభా నియంత్రణకై సూచన చేశాడు. జనాభా నియంత్రణ ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రాంతంలో జనాభా విస్ఫోటనము జరిగే క్రమము ఖచ్చితంగా ఉంటుంది. జనాభా నియంత్రణ ఎందుకు చేయాలి అనే అంశాన్ని తీసుకుంటే, సహజ వనరులపైన భారం పడకుండా
సహజ వనరులపై అంటే దేశంలోని సహజ వనరులపై దేశంలోని సహజ వనరులపై భారాన్ని తగ్గించాలంటే జనాభా నియంత్రణ తథ్యం తప్పనిసరిగా చేయాలి అనేది ఇతని సిద్ధాంతము. జనాభా పెరుగుదల ఆ దేశ ఆర్థిక వ్యవస్థని కింది స్థాయికి తీసుకువెళ్తుంది. కాబట్టి జనాభా నియంత్రణ ఏ దేశంలోనైతే నియంత్రణ అనేది ఒక అడ్డంగా మారుతుందో ఆ దేశ సహజ వనరులు సక్రమంగా వినియోగించుకోవడం, రాబోయే తరాలకు సహజ వనరుల యొక్క వదలడం అనేది ఆ దేశంలో ఉంటుంది. జనాభా విస్ఫోటనం ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రాంతంలో జనాభా నియంత్రణ కూడా ఖచ్చితంగా ఉండాలి అనే ఇతని సిద్ధాంతము. ఈ జనాభా సిద్ధాంతము మనకు ప్రధానంగా ఆర్థిక అభివృద్ధికి కారకాలు అభివృద్ధికి కారకాలు అని వేటిని పిలుస్తారు? దేశ ఆర్థిక అభివృద్ధికి కారకాలు ఎవరిని పిలుస్తారు అనే అంశాన్ని ఇతను లేవనెత్తాడు. ఆ దేశ జనాభా, మానవ వనరులు, అదేవిధంగా ఆ దేశ సహజ వనరులు, ఆ దేశ మూలధనము, క్యాపిటల్ పెట్టుబడి, ఆ దేశం ఇచ్చే ప్రోత్సాహకాలు ఇవి ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి విరివిగా దోహదపడుతుంది. రైట్. ఎడ్విన్ కనన్ ఇతని ఉద్దేశం ఏంటంటే ఇతను ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఆ సిద్ధాంతం ఏంటంటే అభిలాషణీయ జనాభా సిద్ధాంతము. ఈ సిద్ధాంతం ప్రకారము ఏదైనా ఒక దేశంలో జనాభా పెరుగుదలతో సమానంగా ఎన్నో రెట్లు ఆ దేశ జనాభా తలసరి ఆదాయము, ఆ జనాభాకు గరిష్ట తలసరి ఆదాయము ఆ దేశ జనాభాకు ఒక స్థాయి వరకు ఆ జనాభాకు గరిష్ట తలసరి ఆదాయం ఉంటే దాన్ని అభిలాషణీయ జనాభా సిద్ధాంతము అంటారు. అంటే ఎంతైతే జనాభా ఉంటుందో ఆ జనాభా మానవ వనరులను వినియోగించుకొని సహజ వనరుల చేత దేశ ఆర్థిక అభివృద్ధిని ఉన్నత స్థితిలోకి తీసుకుపోవడము అభిలాషణీయత. అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు, మానవ వనరుల పెట్టుబడి, మూలధనం, మానవ వనరుల మూలధనము ఉపయోగించుకొని జాతీయ ఆదాయాన్ని పెంపొందించడం, అనగా తలసరి ఆదాయాన్ని
గరిష్టంగా పెంచడంనే అభిలాషణీయ స్థాయి అంటారు. అభిలాషణీయత అంటే ఆ దేశంలో ఏదైతే జనాభా పరిమాణము సైజు ఉంటుందో ఆ సైజుని ఒక స్థాయి వరకు ఆ జనాభా ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడితే దాన్ని అభిలాషణీయ జనాభా అంటారు. అంటే ఈ జనాభా అభిలాషణీయ జనాభా దేశ ఆర్థిక వ్యవస్థకు బాగా ఉపయోగపడుతుంది అనేది ఇతని సిద్ధాంతం. ఇతని సిద్ధాంతంలో మరొక అంశం ఏంటంటే కొత్తగా జన్మించే ప్రతి శిశువు ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి ఆ దేశ అభివృద్ధి సామర్థ్యాన్ని పెంచే శిశువుగా అతన్ని చూడవచ్చు. ఈ అభిలాషణీయ స్థాయిలో ఉన్న ఆ జనాభాలో అభిలాషణీయ స్థాయిలో ఉన్న దేశంలో పుట్టే ప్రతి బిడ్డ ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు లాభాన్ని చేకూరుస్తాడు, లాభాన్ని పెంచుతాడు, ఆ దేశ ఆర్థిక అభివృద్ధిని ఉచ్చ స్థితిలోకి తీసుకువెళ్తాడు అనే అంశాన్ని ఎడ్విన్ కనన్ తీసుకొచ్చాడు. ఎడ్విన్ కనన్ అతను సూచించాడు. చూడండి, ఇక్కడ మాల్థాస్ జనాభా సిద్ధాంతము ఇతని ఎడ్విన్ కనన్ జన సిద్ధాంతంతో మధ్య వ్యత్యాసం ఏంటంటే మాల్థాస్ మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే జనాభా యొక్క నియంత్రణని మొట్టమొదటిసారిగా అతను సూచించాడు. అతని సూచనల ప్రకారంగా అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం వంటి దేశాల్లో ఈ జనాభా సిద్ధాంతం ద్వారా ఆ దేశాల్లో అధిక జనాభాకు కారణమవుతున్నటువంటి ఏదైతే పరిమాణం ఉందో స్త్రీ పురుషుల యొక్క మధ్య వ్యత్యాసాలు, అదేవిధంగా సహజ వనరులు విరివిగా వినియోగించుకోవడం వలన అధిక జనాభా ప్రాంతాల్లో దేశ ఆర్థిక అభివృద్ధి రాబోయే తరంలో కుంటుపడుతుంటుంది. అదే ఎడ్విన్ కనెన్ ఇతనేం చేశాడంటే తక్కువ జనాభా ఉన్న దేశాలు, ఆ దేశాల్లో సహజ వనరులు విపరీతంగా ఉన్నప్పుడు ఆ తక్కువ జనాభా సహజ వనరులను అభివృద్ధి చేసి దేశ ఆర్థిక అభివృద్ధి, తలసరి ఆదాయము, జాతీయ ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడతారు. అధిక జనాభా ఉన్నప్పుడు మానవ వనరులతో పాటు సహజ వనరులు కూడా అధికంగా ఉన్నప్పుడు ఈ అభిలాషణీయ జనాభా సిద్ధాంతం సక్రమంగా ఉంటుంది. జనాభా అధికంగా ఉండి సహజ వనరుల లేమి తక్కువగా ఉన్నప్పుడు ఆ దేశంలో ఈ జనాభా సిద్ధాంతం ప్రకారంగా ఆర్థిక వ్యవస్థ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఫలితంగా ఆ దేశంలో పుట్టే ప్రతి బిడ్డ కూడా ఆ దేశానికి ఆర్థిక వ్యవస్థకు ఆటంకాలను సృష్టిస్తాడు అనేది రెండింటి మధ్య వ్యత్యాసం. ఎడ్విన్ కనన్ సిద్ధాంతము పుట్టే ప్రతి బిడ్డ దేశ ఆర్థిక అభివృద్ధికి లాభాలను చేస్తే, మాల్థాస్ ప్రకారం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఆటంకాలను సృష్టిస్తాడు. వీరిద్దరి మధ్య ఎక్కడైతే ఆర్థిక వ్యవస్థ జనాభా అధికంగా ఉండి సహజ వనరులు తక్కువగా ఉన్న దేశాల్లో మాల్థాస్, సహజ వనరులు అధికంగా ఉండి జనాభా అల్పంగా ఉన్న దేశాల్లో ఆర్థిక అభివృద్ధి గురించి ఎడ్విన్ కనెన్ పూర్తిగా విశ్లేషించారు. ఓకే, రైట్. ఇది ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం.